దిస్ ఈస్ ప్రతాప్. వెల్కమ్ టు పిఎస్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈరోజు మనం పొదలకూరు రోడ్లో ఉన్న ఇండివిజువల్ హౌస్ని అయితే చూడబోతున్నామండి. అది ఎక్కడ, ఏంటి, ఎలా ఉంది అనే విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. నాతో పాటు వచ్చేయండి. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఈ ఐరన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అయిపోయామండి. లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ మనకి కారు పెట్టుకోవడానికి ప్లేస్ అయితే ఇచ్చారండి. మీరు ఈ కార్ పెట్టుకునే ప్లేస్ కూడా చూడండి. ఇక్కడైతే మనకి చిన్న కార్ అయితే పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారండి. ఇక్కడ నుంచి మీరు కనుక చూసినట్లయితే ఇక్కడ మనకి మున్సిపాలిటీ ట్యాప్ కనెక్షన్ కూడా ఇచ్చారండి. అదేగాక ఈశాన్యం వైపు బోర్ కూడా వేస్తున్నారండి. ఇంకొక విషయం ఏంటంటే మనకి కామన్గా అక్కడ కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి. దాన్ని కూడా మీరే చేసేయండి. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నాం. ఎంటర్ అయ్యేటప్పుడు మనకి ఇక్కడ గేట్ ఉంది కదా, ఇది కూడా టేకు గేట్ తో సింపుల్ డిజైన్ అయితే ఇచ్చారు. ఇది కూడా చూడండి, ఒక చిన్న ఫ్లవర్ తో సింపుల్ డిజైన్ అయితే ఇచ్చారండి. మనం ఇప్పుడు ఈ హౌస్ నుంచి లోపలికి ఎంటర్ అయిపోయామండి. లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనకి ఇక్కడ టీవీ యూనిట్ అయితే ఇచ్చారండి. ఇప్పుడు టీవీ యూనిట్ చాలా సింపుల్ డిజైన్ ఇచ్చారు. ఒకసారి చూడండి, చాలా నీట్ గా సింపుల్ లో అట్రాక్టివ్ గా అయితే ఉందండి. ఇక్కడ నుంచి ఇదైతే హాల్ అండి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన వెంటనే మనకి ఇక్కడ ఆర్చ్ ఇచ్చారండి. ఒకసారి ఆర్చ్ని కూడా చూడండి. ఆర్చ్ పైన 2 లైట్స్ కూడా ఇచ్చారండి. ఈ లైట్స్ కూడా చాలా చూడటానికి లుకింగ్ గా ఉంది. ఇది వచ్చేసి మనకి డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి. ఈ డబుల్ బెడ్రూమ్ హౌస్ లో ఇక్కడ దేవుడి రూమ్ కూడా ఇచ్చారండి. ఒకసారి దేవుడి రూమ్ కూడా చూసేయండి. ఈ దేవుడి రూమ్ కి కూడా వుడ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ నుంచి మనం కనుక కొంచెం ముందుకు వచ్చేసామంటే కిచెన్ ఇచ్చారండి. ఈ కిచెన్ కూడా మీరే చూసేయండి. ఈ కిచెన్ కి సంబంధించిన కబోర్డ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. అదేగాక ట్రెండింగ్ లో ఉండేటువంటి మనకి లైట్స్ అయితే ఇక్కడ డిజైన్ చేశారండి. సో ఇక్కడ నుంచి కనుక వచ్చేసామంటే మనకు ఉండే ఐటమ్స్ కానీ అలాంటివన్నీ పెట్టుకోవడానికి ఇక్కడ డ్రాస్ ఇచ్చారండి. ఈ డ్రాస్ కూడా చూడండి, ఓపెన్ చేస్తూ ఉన్నాను. చాలా సింపుల్ గా లుకింగ్ డిజైన్, అంటే అందరికీ నచ్చేటట్టు నచ్చే డిజైన్లు అయితే ఇచ్చారండి. సో ఇవి కూడా చూడండి, మనం ఇక్కడ ఏదైనా కూడా కిచెన్ కి సంబంధించిన ఐటమ్స్ కానీ అవన్నీ పెట్టుకోవడానికి డ్రాస్ అయితే ఇచ్చారండి. కిచెన్ నుంచి కొంచెం ముందుకు వచ్చేసామంటే మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవడానికి సెల్ఫ్ కబోర్డ్స్ కూడా ఇచ్చారండి. ఈ సెల్ఫ్ కబోర్డ్ కూడా మధ్యలో మిర్రర్ ఇచ్చారంటే పైన కింద మనం ఏదైనా వస్తువులు అనేది ఇక్కడ పెట్టుకోవచ్చండి. ఫ్రెండ్స్, మనకి ఈ కబోర్డ్ పక్కన ఇక్కడ వెంటిలేషన్ విషయానికి వస్తే వెంటిలేషన్ కోసం మనకి ఇక్కడ విండో కూడా ఇచ్చారండి. ఈ విండోతో పాటు మనకి మెష్ కూడా ఇచ్చారు సేఫ్టీ పర్పస్ కి. అదిగాక ఇక్కడ అల్యూమినియం తో సంబంధించి గ్లాస్ కూడా ఇచ్చారండి. సో ఈ హౌస్ వచ్చేసి మనకి డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి. ఈ హౌస్ విషయానికి వస్తే 14 అంకణాల స్థలంలో 13 అంకణాల వరకు కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. ఇప్పుడు ఈ హౌస్ కి సంబంధించినటువంటి మాస్టర్ బెడ్రూమ్ అయితే చూస్తున్నామండి. సో ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ కూడా మీరే చూడండి. ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయిపోయామండి. మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయిన వెంటనే మనకి దీనికి సంబంధించిన ఫాల్ సీలింగ్ కానీ వుడ్ వర్క్ కానీ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయండి. ఇప్పటికిప్పుడు ఈ హౌస్ లో పాలు పొంగించుకోవచ్చండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ కి సంబంధించినటువంటి వుడ్ వర్క్ కబోర్డ్స్ అయితే చూస్తున్నాం. ఒకసారి చూడండి, స్లైడ్ కబోర్డ్స్ అయితే ఇచ్చారండి. మనం ఇక్కడ స్లైడ్ చేసుకొని ఇట్లాగా స్లైడ్ కబోర్డ్స్ అయితే ఇచ్చారండి. పైన కూడా మనకి ఇక్కడ వుడ్ తో చేసినటువంటి ట్రాక్స్ కూడా ఇచ్చారండి. సో ఇక్కడ నుంచి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి. ఒకసారి చూడొచ్చు. వెంటిలేషన్ పర్పస్ కి వస్తే ఒక విండో అయితే ఇచ్చారండి. ఈ విండోకి కూడా సేమ్ సేఫ్టీ గ్రిల్స్ ఇచ్చారు. సేఫ్టీ గ్రిల్స్ తో పాటు అల్యూమినియం తో గ్లాస్ కూడా ఇచ్చారండి. ఇప్పుడైతే ఇది మాస్టర్ బెడ్రూమ్ ని చూసేసామండి. ఈ హౌస్ వచ్చేసి మనకి పొదలకూరు రోడ్డు రామకోటయ్య నగర్ కి చాలా నియర్ బై అయితే ఉంటుందండి. ఇప్పుడు ఈ హౌస్ కి సంబంధించి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూడబోతున్నామండి. సో ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి వెళ్లే ముందు హాల్లో ఒక విండో కూడా ఇచ్చారండి వెంటిలేషన్ పర్పస్ కి. ఇక్కడ నుంచి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కనుక ఎంటర్ అయిపోయామంటే ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి సంబంధించినటువంటి వుడ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇది కూడా మనకి స్లైడ్ డోర్స్ అయితే ఇచ్చారండి. సో ఇలాగా స్లైడ్ చేసుకొని స్లైడ్ డోర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి. ఒకసారి మీరు కనుక అటాచ్డ్ వాష్రూమ్ చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ టాయిలెట్స్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఇక్కడ ఉండేటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే మనం విజిట్ చేసేసామండి. సో ఫైనల్లీ కాస్ట్ విషయానికి వస్తే ఈ హౌస్ వచ్చేసి మనకి 62 లక్షలు చెప్తున్నారండి. స్ట్రైట్లీ నెగోషియేషన్ అయితే ఉంది. ఈ హౌస్ కి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఎనీ బ్యాంక్, గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా ఏ బ్యాంక్ లో అయినా కూడా మనకి లోన్ అవైలబిలిటీ అయితే ఉందండి. ఫ్రెండ్స్, ఒకసారి ఈ హౌస్ కి సంబంధించిన టాప్ వ్యూ చూసండి. చుట్టూరు కూడా అన్ని హౌస్లే ఉన్నాయండి. చుట్టూరు
అన్ని హౌస్లే ఉన్నాయి. సో ఇప్పటికిప్పుడు మనం ఈ హౌస్లో జాయిన్ అయిపోవచ్చు. సో ఈ హౌస్ మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకున్నా, బై చేయాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. లేదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుద్ది అంటే షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.